फोन साइलेंट फोन साइलेंट సరే వేరేది ఫైల్ పెడతాము ఏసీ గారితో ఒకసారి మాట్లాడండి దానికి డెవలప్మెంట్ అయితే అయితే లేదు ఏం లేదు వైస్ చైర్మన్ తొలగించి మాకు చైర్మన్ వైస్ చైర్మన్ డెవలప్ లేడీస్ కూడా అసలు మర్యాద లేకుండా అయిపోతుంది ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు లేడీస్ కాబట్టి కొంచెం మాకు కూడా అరే గౌరవం మీరే ఇవ్వాలండి చాంబర్కి అయితే ఇక్కడ పోలేదు ఏ ఒక్కరు మాట్లాడాలి మాట్లాడాలి జైత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు గోలి సీనాని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాం మేము. దాని తర్వాత భోగస్రావని రాజీనామా వేసింది చైర్మన్కు. దాని నిమిత్తము మాకు గోలి సీను చైర్మన్కు ఇచ్చారు, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇచ్చారు. దాని తర్వాత మేము 1 year అవుతుంది గోలి సీను రాజీనామా చేయాలని చెప్పి వైస్ చైర్మన్కు రాజీనామా వేయాలి, చైర్మన్కు రాజీనామా వేయాలని ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన పైన కొన్ని మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇక నానా కారణాలతో మాకు వైస్ చైర్మన్కు చైర్మన్ రాజీనామా చేయాలని కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జైత్యాల కౌన్సిలర్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
అడిషనల్ కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత వన్ ఇయర్ అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది. చైర్మన్గా ఏదో వైస్ చైర్పర్సన్ని చైర్మన్గా పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్గా. కానీ అది అసలు బీసీ సీటు, బీసీ మహిళా రిజర్వేషన్ ఓన్లీ ఎవరో ఉండాలి కదా అని మేము ఒప్పుకున్నాం. కానీ ఇంతవరకు ఏది ఎలాంటిది లేదు. సో దానికి మేము ఇవాళ లెటర్ ఇవ్వడం జరిగింది. వైస్ చైర్పర్సన్కి ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఉండడం గొలిసీన్కి లెటర్ ఇవ్వడం జరిగింది. బీసీ లేడీ రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. మేము వైస్ చైర్పర్సన్కి రెండింటికి రాజీనామా చేయాలని మేము అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది అడిషనల్ కలెక్టర్ మేడంకి. అన్ని విలేజ్లో కవర్ అయినా రాయగలం తౌడేది తౌడు కొంచెం అల్లది ఏంటి బేసిన్లలో మనోజ్జభువన భూతి అయ్యా వస్త్రం చెప్పండి. సౌభాగ్య భగవతి హరివల్లభే మనోజ్జభువన భూతీకరి ప్రసీదమఖ్యం ప్రకృతి విద్యాం సిద్ధాం సుతపూర్ణ లోకమాత ప్రియ పద్మహస్తాం పద్మముఖాదృశ్యాం మహారాపుష్టిం శివశాంతాం భాస్కరీం గుల్వనిలయాం వరోరః మహాకాళీం లోకైకదీభాంకరాం శ్రీమన్మధుకరాక్షలభ్రమేమాతన్నమామి కమలే కమలయితాక్షి కమలకో మన గర్భగ్రాల్య పుష్మాలమే వస్త్రాత్ ప్రక్షయామి గంధపుష్పాద్యామి కుమలకేయండి లోకమాత్రేణ పద్మప్రియాయ పద్మహస్తాయ పద్మాక్షయ పద్మంకరేణ పద్మోదవాయ పద్మముఖేన పద్మనాభాయ బుద్ధాయ నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాంతర్యామి ఇది ప్రతిహత వనస్పైయాఘ్రీం సర్వదేవానాం దశాంగురుపేతం సుమనోహరం సురసేష్ఠదుముఖ్య కార్తీక పురోగమై సర్వైక్యపూర్వైయాచార్యేయాస్తు గోమాయ నమో నమః గోదేవతాభ్యన్నముఖ్యామి అక్షరం ధార్యామి గోదేవతాభ్యన్నముఖ్యామి అక్షరమస్కారం ప్రార్థనభూత్యామి నమస్కారం చేయండి. నారాయణ సరసవే కామకామ కామేశ్వరాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాభ్యామి అక్షపద్యామి గోదేవతాభ్యన్నమో నమః ఆరిత్యం సమర్పయామి. సార్ మీరు తోక మీద ఒకసారి గవా డిస్టంటి అమ్మ చెప్పండి. వందే పద్మాకరం ప్రసన్నవదనాం సౌభాగ్యవతి హరివల్లభే
मनोञ्चत्रिभुवन पूजीगणे प्रसीद वज्यं प्रकृते विद्यां श्रद्धां विपरीं सुरवरं वद्भप्रिया पद्महस्तां वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे परमपुरुषे कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय वराय परमपुरुषाय परमात्मने परब्रह्मणे प्राणनाथाय जगन्नाथाय मंगलम् मंगलाशासनपरे मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सत्पुर्याय आजवत्नो हनुमत्प्रभुया गोविन्दाय विद्महे गोपीजनवल्लभाय नमो वयं वै शरणाय कुर्महे मे कामानुकामकामाय वज्रम् नमो ब्रह्मणे नमस्ते वायो तवेव प्रत्यक्षं ब्रह्मादि भावेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सुखं वदिष्यामि दीर्घामे अनेन श्री वेणुगोपाल स्वामी अनुग्रह गण सर्वकाम्यार्थ फल शीघ्रं मनोरथ सर्वकाम्यार्थ फल దీనితో పాటు పెద్దలు ఆనాడు ఒక 42 ఎకరాల భూమిని సేకరించి పెట్టిండ్రు. అది మేడిపల్లి గ్రామ శివార్లో ఉంటుంది. ఆ రెండిటికి తాటిపల్లి మేడిపల్లి గ్రామ శివార్ల మధ్యన ఉంటుంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ను విస్తరించి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల ఆ పక్కన ఉంటుంది. దాన్ని కూడా మరి మన ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను హరించిపోతున్నటువంటి పశుసంతతి గోసంతతిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో భూమాత గోమాత గంగామాత భారత్ మాత అంటే ప్రకృతి పర్యావరణ దేశము మన యొక్క సమాజము బలోపేతం కావడానికి అన్ని విధాల రోజు రోజుకు విషతుల్యమైపోతున్నది. కెమికల్ ఫర్టిలైజర్ తోటి ఈ రసాయనిక ఎరువులతోటి భూమి మరి ఆహారం అంతా విషతుల్యమైపోతున్నది. దాన్ని మనం రక్షించుకోవడానికి మరి గో ఆధారిత వ్యవసాయాన్ని చేయాలనేటువంటి మెంబర్ అయినటువంటి నల్మాజి నారాయణ గారి అబ్బాయిలు వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు మొన్ననే అంటే ఒక 20 లక్షలు ఇవ్వడంతో మనకు ఒక భవనం నిర్మాణం అవుతుంది. ఇది సమావేశాల కొరకు కానీ మన గోపూజ కార్యక్రమాలకు కానీ రైతు సదస్సులకు కానీ అదొక కేంద్రం కాబోతుంది. ఇంకా ఒక 20 లక్షలు 30 లక్షలు కనుక ఖర్చు పెట్టినట్టయితే ఇక్కడ ఒక వొకేషనల్ కోర్సు తయారు చేయవచ్చు. ఒకటి ఏంటంటే గో పోషణ, రెండవది ఏంటంటే గో ఆధారిత ఉత్పత్తులు, మూడవది ఏంటి అని అంటే గో ఆధారిత వ్యవసాయం. వీటిలో 3 నెలల శిక్షణ ఇవ్వడానికి పెద్ద పెద్ద సంస్థలున్నాయి. సిఎస్ఆర్ ఫండింగ్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద వాళ్ళు ఆర్థిక వనరులు ఇచ్చి నడపడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్ ఇట్లాంటి వసతులు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాము. అది మీలాంటి వాళ్ళు పెద్దలు కనుక తలుచుకున్నట్టయితే మన ఈ జగిత్యాల జిల్లాకే ఇది ఒక ఆదర్శమైన కేంద్రంగా మనం తీర్చిదిద్దదు. ఇది చెప్పి మనకు గీతా విద్యాలయం స్కూల్ పక్కన ఉంటుంది. అది కూడా ఈ ట్రస్ట్ కింద నడుస్తుంది. తర్వాత సేవాభారతి ద్వారా నడిచేటువంటి శ్రీ వాల్మీకి ఆవాసం కూడా సేవాభారతి ట్రస్ట్ ద్వారానే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ గోశాల అనేది 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బిందువుల ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది. ఒకటి ఆధ్యాత్మికం, ఎందుకంటే 33 కోట్ల దేవతలు నివసించేటువంటి ప్రదేశం ఏదైనా ఉందనంటే అది ఒక గోమాత మాత్రమే. కాబట్టి ఒక్కసారి గోమాతను పూజించిన, ఒకసారి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే 33 కోట్ల దేవతలను మనం పూజించినట్టుగా భావించాలి. కాబట్టి ఆర్థిక అంటే ఆధ్యాత్మిక చింతన ఒకవైపు గో వందే మాతరం అని అంటుంటాం. రెండవది మరి ఆర్థికం. గో ఈ చాలా మనమంటే బాగా లాస్లో నడుస్తున్నది, ఇది నష్టాల్లో నడుస్తుంది. కానీ నిజామాబాద్ అటువంటి కొన్ని ప్రాంతాల లోపల చాలా లాభదాయకంగా నడుస్తున్నటువంటి పరిశ్రమ. ఇకపోతే అది ఆర్థికంగా ఒక నాడెప్ కాక
2 ఎద్దులతోని 2 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఆయన ప్రయోగాత్మకంగా చూపించినటువంటి వ్యక్తి సుభాష్ పాలేకర్. మనందరికీ తెలుసు ఆయన అగ్రికల్చర్ కాలేజీ వదిలి మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు పద్మభూషణ్ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలని చెప్పి ఆయన పేరెన్నికగా ఉన్నటువంటి సైంటిస్టు సుభాష్ పాలేకర్. వీళ్ళు మనకు చెప్పినటువంటి ఆర్థికంగా కూడా మనము స్థిరపడవచ్చు ఈ గో ఆధారిత ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు. మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క గోమాత సురభి గోశాల మాధవ సేవా సమితికి సంబంధించినటువంటి గోశాల కార్యక్రమంలో పెద్దలు డాక్టర్ శంకరయ్య గారు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, వారికి సంబంధించినటువంటి ఈ సురభి గోశాలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అనుకోకుండా సార్ దగ్గరికి వద్దామనుకుంటే ఒక మంచి కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం లోపల ఆ గోమాత భూపూజ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద సుమారు 2 ఎకరాల విస్తీర్ణతలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు కానీ, ఈ ప్రాంతం కానీ, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కానీ చల్లగా ఉండాలని గోశాలకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పాల్గొనడం జరిగింది. మరి వీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఇంత ఎత్తున విస్తృతితో ఈ గోశాలను నిర్మించడం జరిగింది. మన ప్రభుత్వం తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఏది చెప్పినా మా పరిధిలో ఉన్నది పెద్దల యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని దైవ కార్యక్రమం మనం మొన్ననే పెద్దలు శంకరయ్య గారితో రాముల తలవాళ్ళ లోపల పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను పాల్గొనడం జరిగింది. అది అదృష్టం. మరి రెండో అదృష్టం గోశాలకు సంబంధించినటువంటి మరి 33 కోట్ల దేవతలను పూజించినట్టు మరి గోమాతను పూజిస్తే అన్న విషయాలు పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి ఆ పుణ్యకార్యాన్ని కూడా మరి వారు ద్వారా మేము పాల్గొనడం జరిగింది. ఆ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము అనే విషయాన్ని తెలియజేసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత పెద్ద దిక్కుగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి గోశాల విషయంలో కానీ మీరు ఏం చెప్పినా కూడా మా పరిధిలో ఉన్నది మేము మీకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనుబంధంగా ఏదైతే కనుమ పండుగ మన ముఖ్యంగా హిందూ సమాజంలో రైతాంగం నిర్వహించుకునేటటువంటి ఈ పవిత్ర పండుగ దినాన్ని సురభి గోశాల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క మరి నిర్వాహకులు మిత్రులు డాక్టర్ రాజిరెడ్డి గారు, కమలాకర్ గారు, కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు, అక్కడి ప్రభుత్వ విప్ గారైనటువంటి ఒక అడ్డుల్ లక్ష్మణ్ గారు, పెద్ద డాక్టర్ శంకర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక మిత్రులు, రైతు సోదరులు, యువ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా వీళ్ళు హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పక తప్పదు చెప్పండి. ఈరోజు అటువంటి ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటూ నేను జగిత్యాల ప్రాంతంలో సురభి గోశాల దాదాపు దశాబ్దాల కాలంకి వెళ్ళి నిర్వహింపబడుతున్నది. అంటే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింపు చేయబడే విధంగా, దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ సురభి గోశాల నిర్వహింపబడటం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవడం జరుగుతుందని చెప్పంటున్నాను. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహింప చేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తున్నా. వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ. ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం, రబీ పంటకు సంబంధించి ఏదైతుందో మరి కార్యక్రమాలు ఆరంభింప చేసుకోవటం, రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ చేతికి వచ్చి పంటల పండుగ, సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి అంటున్నా నా దృష్టిలో. ఇక కనుమ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి అంటున్నా. గోమాత పూజ చేయడం అంటే పశువులు, రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడుతుంది.
ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణ తో ఏదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఏదైతుందో ఇలా పశువుల ప్రాధాన్యత ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గోవు ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తాను చెప్పండి. అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఒక ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి, తలంచాలి. నేను ఆ విధంగా ప్రభుత్వంకి కూడా ప్రతి రైతు కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తికి తోడ్పడే విధంగా నేను సహకరింపజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నా. వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. గతంలో 4 రూపాయల ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పిన పేర్కొనడం జరిగిందో అది ఇంతవరకు గత 4 సంవత్సరాలకే అమలు కావటం లేదు. गोदेवताभ्यो नमः ध्यायामि ध्यानन्नमक्रियामि आवाहनाते अक्षदान्नपुण्याजन्यप्राणानाजन्यः आजन्यप्राणानाजन्यं केशवाय स्वनारायणाय स्वामाधवाय स्वाहा गोविन्दाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदर शंकर वासुदेवा प्रद्युम्न पुरुषोत्तमोक्षया नारसिंहसुताजनाथेन्द्रदय श्रीकृष्णाय मध्य पूर्वोत्तर देवंगना विशेषण विशिष्टायां शुभतिरो पूर्व संकल्प प्रकरण प्रभवादि सृष्टि संवत्सरावधि श्रीमतु शोभकृतनाम संवत्सरे उत्तरायणे मंत्रतो पौष्यमासे शुक्लपक्षे अध्यायन्दो वद्यतिथि आद्यवासरयुक्तानां भौमवासरयुक्तानां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वंगुण विशेषण विशिष्टायां शुभतिरो नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्रीमन्महागणाधिपति नमः। गणपति नमस्कार गणाधिपति नमः। स्मरण पूर्वक नमस्कारान् समर्पयामि। पूर्व संकल्प प्रकारेण गोदेवता पूजना किं कर्म करते लक्ष्मीर्दिव्यैर् गजेन्द्रैर् मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः नित्यं तापत्सहस्रा मम वसतु गृहे सर्वमाङ्गल्यत्र गोदेवताभ्यो नमः आवाहनाते गोदेवताभ्यो नमः ध्यायामि ध्यानन्दमर्पयामि आवाहनाते अक्षरान्नमर्पयामि पूजमानादिचन्द्रवर्तमेनो हिरण्याभ्याश्वान्वतिनो देवसोमः गोदेवताभ्यो नमः प्रत्यक्षवस्त्रं समर्पयामि आयङ्कौ पुष्पग्नितुष्णन् मातरं पुनः पितरं सप्रियं सुवः गोदेवता फलम मनोरथम प्रवर्तनया प्रणीया फलापुष्पं ఒకటే అయితే కింద కూడా ఫలం మనోరథం
ముందుకు జరిగి గో మాతకి గో మాతకి గో మాతాకి గో మాతాకి గో మాతాకి गो माता की गो माता की शिवशंकर महादेव हर सर के अभी